హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ నువ్వులు రుబ్బి కూర. కూరగాయ పంటల్లో చిక్కుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా. చిక్కుడుకాయలని చాలామంది ఇష్టపడతారు, అందులో నేను కూడా. ఈ చిక్కుడుకాయలో మెగ్నీషియము, ఐరన్, ఫాస్ఫరస్, జింకు, ఫైబరు, కాల్షియము, ఫోలిక్ ఆమ్లము, మాంసకృతులు వంటి పోషకాలు చాలా ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య కారణంగా వచ్చే అనేక సమస్యలు తొలగిస్తాయి. రోగనిరోధక శక్తి పెంచి గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తాయి. కాల్షియము, విటమిన్ డి వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, బాలింతలు, గర్భిణీలు, వ్యాయామం చేసేవారు ఇవి తినచ్చు. ఇవి తింటే ఆకలి తగ్గుతుందండి. పీచు వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. డయేరియా, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు చెక్ పెట్టచ్చు. ఈ కూరకి నేను నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు చాలా మంచివి. ఇది వేయించి చక్కగా దీనికి జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ కలిపి ఈ పొడినైతే నేను వాడతాను. నువ్వుల ప్రయోజనాలు అందరికీ తెలుసు కదా. ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులకి మంచి మందండి. అలాగే జీలకర్ర లేని వంటిల్లే ఉండదండి. జీలకర్రతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు. కడుపు నొప్పి, విరోచనాలు, కడుపు ఉబ్బరం వారికి ఇది మంచి మందు. కంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. గడుపున జీలకర్ర నీళ్ళు తాగితే ఎన్నో లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియలు, యాంటీ ఆక్సిడెంట్లు ఈ జీలకర్రలో మెండుగా ఉన్నాయి. డయాబెటీస్ నుంచి మంచి మందు అండి ఇది. డయాబెటిక్ వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, నిద్రకు సహాయకారిగా పనిచేస్తుంది ఈ నీళ్లు తాగితే. నేను వేయించిన నువ్వులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి పౌడర్ కొట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒలుచుకున్న చిక్కుడుకాయలు, గింజ చాలా ఉందండి. గింజతో చిక్కుడు చాలా బాగుంటుంది. ఈ చిక్కుడు అయితే నాకు చాలా ఇష్టం. ఇది నూనె వేసి మూకుట్లో చక్కగా చిక్కుడు కడిగేసి అందులో వేసుకోవాలి. తగినంత పసుపు వేసి మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. మగ్గితే చిక్కుడు గింజతో ఎంతో బాగుంటుంది. అది గింజ మగ్గాలండి, లేదంటే గింజలతో తిన్నామంటే కడుపు నొప్పి కూడా వస్తుంది పిల్లలకు కూడా. అందుకు పైన నీరు పోసి చక్కగా మగ్గనివ్వాలి. మగ్గితే ఏంటంటే కూర అంతా మెత్తగా అవుతుంది. ఒక్కసారి మూత తీసి చూసారా, దాంట్లో తేడా తెలిసింది. ముందు వేసిన ముక్కలకి ఇప్పటికీ ఇలాగ మగ్గింది. పైనుంచి కింద నుంచి కలిపిన తర్వాత మరొకసారి బాగా మగ్గిందాకా మూత పెట్టి పైన చక్కగా నీళ్లు పోసి, ఎప్పుడైతే ఆ నీళ్లు ఎగిరాయి అంటే చక్కగా ఇది మగ్గినట్టే అవుతుంది. ఈ కూర చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే చిక్కుడు వల్ల బెనిఫిట్స్, అలాగే నువ్వుల వలన. దానికి తగినంత ఉప్పు జోడించుకోండి మీకు ఎంత ఉప్పు కావాలి అంటే. ఈ చిక్కుడు గింజలు, చిక్కుడుతో చాలా ప్రయోజనాలు, నువ్వులు అలాగే జీలకర్రతో మంచి రెసిపీ అండి ఇది. తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉప్పు వేసాం కదా, పైనుంచి కింద నుంచి కలిపి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి, ఉప్పుతో మగ్గాలి కాబట్టి ముక్క అంతటికి గింజకి కూడా ఈ ఉప్పు పట్టాలి. అందుకు మరొకసారి చక్కగా మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. ఈ చిక్కుళ్ళకి నువ్వులు, జీలకర్ర కలిపి చేసాం కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ తినాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు మూత తీసి చూడండి ఎంత బాగా మగ్గిందో. చూసారా, చక్కగా ఆయిల్ విదిలి ఎంతో బాగా. ఇప్పుడు ఏంటంటే మనం పొడి కొట్టి ఉంచుకున్నాం కదా, నువ్వులు వేయించిన పొడి, అది చక్కగా 4 చెంచాలు అయితే నాకైతే ఈ కూరకు పట్టింది. 4 చెంచాలు వేసి పైనుంచి కింద నుంచి కలిపి, అలా పొడిగా కాకుండా కొంచెం గ్రేవీగా ముద్దగా తినాలి అనుకున్నాం కాబట్టి దీనికి ఒక చిన్న గ్లాసు వాటర్ కలపాలి. కలిపి మళ్ళీ మూత పెట్టి ఉంచితే చక్కగా కూరంతా మెత్తగా ఉడికిపోతుందండి. అన్నంలోకి, వేడి అన్నంలోకి పక్కన రసంతో, టమాటో రసంతో చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. చిక్కుడుకాయలు లేతగా ఉన్నాయి, అలాగే గింజగా కూడా ఉందండి. గింజలు చాలా ఉన్నాయి. ఈ గింజ తినడం కూడా చాలా మంచిది మనకి, చిక్కుడుకాయ గింజ. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకోండి, లేదు అంటే అలాగే వదిలేసుకోవచ్చు. నాకైతే గ్రేవీ కావాలి కాబట్టి చిన్న గ్లాస్ పోసి మళ్ళీ మూత పెట్టి చక్కగా మగ్గించుకుంటే ఈ పొడి అంతా కూడా ఆ గింజలకి, ఆ ముక్కకి పట్టి మంచి టేస్ట్ అండి కూర. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ చిక్కుడుకాయ నువ్వులు రుబ్బిన కూర ప్రతి ఒక్కళ్ళు చక్కగా చేసుకోవచ్చు. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు నేను చిక్కుడుకాయ నువ్వుల పొడి కూర చేసుకున్నాను. ఎంతో ఇష్టం నాకు ఈ చిక్కుడుకాయ అంటే. చిక్కుళ్ళతో ఇప్పుడు పచ్చడి కూడా పెట్టుకుంటున్నారు చక్కగా. శీతాకాలంలోనే ఈ చిక్కుడుకాయలు ఎక్కువగా వస్తాయండి. కాలంలో ఈ చిక్కుడుకాయను కూరగా చేసుకొని తింటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలన్నీ తగ్గించుకోవచ్చని నిపుణులైతే చెప్తున్నారు. ఈ చిక్కుడు రుచిలోనే కాదండి, మన శరీరానికి పోషకాలు అందించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ చేసుకుంటారు, అయితే నా పద్ధతిలో నేనెలా చేసుకున్నానో మీ ముందు ఉంచాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి అంతవరకు సెలవు. ఉంటానండి, మీ పార్థ.